జనరేషన్ లవ్ అనేది ఎలా ఉంది? ఈ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అయితే మంచిదే అన్న, కానీ దానికి లవ్ చేయడానికి అమ్మాయిలు ఎవరు మంచిగా లేరు. అంటే అందరూ అని కాదు, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరు నేను వాళ్ళకి సెట్ కాలేను అమ్మ. నేను సెట్ కాలేను. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు మొత్తం వేరే అయిపోయింది కథ మొత్తం. నా ఇంటెన్షన్తో నేను మంచిగా ఉన్నాను. నేను నార్మల్గా అంటే లస్ట్ అని కాకుండా లవ్ మీదనే ఉన్నా. లవ్ మీద ఉన్నాక కూడా వాళ్ళకు విరిక్తి పుట్టిపోయింది. వాళ్ళు ఎవరితో ఉన్నారో, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తారో కూడా తెలియదు. అంటే నిజంగా ఈ జనరేషన్లో ట్రూ లవ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు అంటారా? ట్రూ లవ్ అది లేదన్న, మ్యాక్సిమం దొరుకుతలేదు. అది ఎంత వెతికినా కానీ దొరుకుతలేదు. దానికోసం వెతికితే ఒక అమ్మాయి దొరికిందన్న నార్మల్గా. దొరికిన తర్వాత ఆమెకి 1 year ఆగాలంట. 1 year అంటే లవ్కి 1 year ఆగిన తర్వాత అప్పుడు వెళ్తే అప్పుడు ఆలోచిస్తుందంట. బేసికలీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా నార్మల్గా, వాళ్ళతో మాట్లాడుకుంటే ఎన్ని రోజులు ఉన్నా అంటే ఫరక్ పడదంట. అంటే నేను అన్ని రోజులు నన్ను దగ్గర పెట్టుకొని నా గురించి తెలుసుకొని నా గురించి ఆలోచిస్తే అది వేరే ఉంటుంది కదా. ఆ 1 year తర్వాత నేను పోయి అప్పటి వరకు నేను ఎవరితోనో తిరిగి బాధపడడం కన్నా దగ్గర పెట్టుకొని ఉంటే అయిపోతుంది కదా. సో అయింది అప్పుడు ఇక ఆ టైంలో అట్లా అని కాదు కదా, అయిపోయింది కదా. పిల్ల కోసం అయిపోయింది. వాళ్ళకి అవన్నీ ఎంత ఇబ్బంది లేకుంటుంది, వాళ్ళకి కరేజ్మెంట్ లాగా ఉంటుంది వాళ్ళకి. మనం ఎంత మంచిగా చెప్పినా వీడేంద్ర నాయన వీనికి ఎవరు దొరుకుతలేరా, మా ఇంట వాడరా అన్న కాడు ఉంటారు. అంతేనా కదా. అంటే ఇప్పుడు ఈ లవ్ విషయంలో వచ్చేస్తే అంటే బాయ్స్ ఇంటెన్షన్ ఒకటే జరుగుతుంది, బ్యాడ్గా ఉంది అంటే గర్ల్స్ కూడా అలా ఉన్నారా? ఇద్దరు అట్టే ఉన్నారా అన్న. అంటే ఎంత మంచి అంటే నార్మల్గా బేసికల్ కొంచెం అడుగుతాం అన్న, గలీజ్గా వే ఆఫ్ టాకింగ్ అనేది బ్యాడ్గా అడుగుతాం. మనల్ని నమ్మిందో నమ్మలేదని ఎట్ట తెలుస్తుంది చెప్పన్నా. చాట్ వరకు అడుగుతాం కానీ రియల్గా అట్లా చేయాలనిపించదు. లవ్ అన్నప్పుడు దాని మీద ఉద్దేశం ఉండదు, వేరే దానికోసం అయినప్పుడు ఉంటుంది అంతే. ఇక సో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కువ ఫ్రెండ్ ఎక్కువ అంటే ఏమని చెప్తారు? నేనైతే పిల్లనే కోరుకుంటాను. నేను ఫ్రెండ్స్ గిన్స్ అంటే మనకు ఆడవాళ్ళు ఎవరు లేరు అన్న. ఫ్రెండ్స్ బాయ్స్ అయితే ఎక్కువ కానీ అంతే. ఇక పిల్ల తర్వాత నేనైతే ఫస్ట్ లవ్ అనుకుంటా కానీ మనకు లవ్ లేదు కదా ఇప్పుడు. లవే ఫ్యూచర్ అన్న. మనం ఫ్యూచర్లో ఏంటి, మన దగ్గర ఎవరు ఉంటారు కదా అన్న. ఈరోజు ఈ టీషర్ట్ వేసుకున్నాం, తర్వాత మనం బనీన్ గారు ఊళ్ళో మీద అడక తినాలి. మనం ఏదైనా పని చేసుకుంటా ఫ్యూచర్ చూసుకుంటా పిల్లల్ని చూసుకోవాలి. అరే అన్న, ఆమె నడపాలంటే మనం పైసా కావాలన్నా, లేకుంటే ఆమె మనతో ఉండదు. ఆమె వేరేతో బెస్ట్ లైఫ్ కోరుకుంటుంది. ఆమె అన్ని ఇచ్చినప్పుడే లవ్ అవుతుంది కదా. మరి కావాలి కదా. పైసలు ఉంటే పిల్లు ఉంటుంది అని కాదు, కానీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర మంచి లైఫ్ చూసి వచ్చింది. మన దగ్గరికి రాగానే కొంచెం అంత చిన్న లైఫ్ బతకాలని ఉండదు కదా. వాళ్ళకన్నా కొంచెం బెటర్గా చూసుకోవాలని ఉంటుంది. చేయరు కానీ వేరేదాన్ని అయితే యాక్సెప్ట్ చేసుకుంటారు అన్న వాళ్ళు. లవ్ ఇక వేరేదాన్ని అంటే ఇప్పటిదాకా కామసూత్ర రేపిండి చూసినావా, అట్లా చేసుకుంటారు. కానీ లవ్ అనేటోళ్ళకు వాళ్ళ పేరెంట్స్ కన్నా వీళ్ళకి అడ్డం వస్తాయన్ని. వాళ్ళకు కూడా అన్ని వెతుకుంటారు అన్న. అన్ని వెతుకున్న తర్వాతనే పెళ్ళి అంటారు. ఈ లవ్కి ఏమో అన్నీ ఏమన్నారు, అట్లా అయిపోతుంది వాళ్ళది. అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరే ఉండదు అన్న. వాళ్ళకి ఎట్లా అంటే అమ్మ నాన్న దగ్గరనేమో వాళ్ళు చిన్న పర్సన్ పూర్వ ఉన్న వాళ్ళని ఏమన్నారు. వాళ్ళు సపోజ్ BF వచ్చినాక వాళ్ళతోటి లైఫ్ ఇలా ఉండాలి, అలా తిరగాలి, నేను అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి అని ఇది ఉంటుంది. కానీ అమ్మ నాన్న మనం వాళ్ళతో తిరగాలని అనుకోరు. వాళ్ళ దగ్గర కొత్తదనం వెతుకోరు. BFల దగ్గరనే వెతుకుంటారు కొత్తదనం. సో బ్రేకప్లు అవుతాయి, ఫెయిలియర్లు అవుతాయి, సస్తారు, బతుకుతారు, ఇటువంటివి అవుతాయి. వాళ్ళు ఏంటంటే మంచిగా వేరే వాళ్ళతో కూడా ఉంటారు. వాళ్ళు అవుతుంది అన్న. నా వరకు నాకు కళ్యాణ్ గారు అని ఉంటాడు. వాడు నాకు ఒక టైంలో నాకు నెల రోజులు 1 month వాడు నాకు షెల్టర్ ఇచ్చి వాడు నాకు ఎగ్జామ్స్ రాయించిండు. వాడు అంటే ఆ రూమ్ రెంట్ కానీ తిండి నన్ను ₹1 అడగలేడు. వాడు మంచి చూసుకున్నాడు. వాడు యారికే ఆడు ఉంటాడు. నెక్స్ట్ వాడు మంచి చూసుకుంటాడు. ఇంకా వాడు ఇంకా తిడతాడు, అన్నీ చేస్తాడు, అంతే చేస్తాడు, మంచిగా ఉంటాడు. లవ్ అంటే ఉండాలి కదా అన్న. లవ్కి వెతుకుతున్నాం కానీ దొరుకుతలేరా అన్న. లవ్కి వెతుకుతున్నాం కానీ దొరుకుతలేరు అంతే. అట్లా అని కామంతో దేన్నో దాన్నో వెంట పడతలేము కదా.
వాడు అన్నట్లే కేబిహెచ్పి లాంటి వాళ్ళేంటే వీళ్ళేంటే పడతలేము కదా. నార్మల్గా ఉన్నాం అంతే, వెతుకుతున్నాం అంతే. అంటే మీ ఇంటెన్షన్లో లవ్ మీద అంటే లవ్ అంటే జస్ట్ మన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాం అన్నటువంటి ఇంటెన్షన్ ఉంటే ఫ్రెండ్స్తోనే అంత లవ్ మెయింటైన్ చేయొచ్చు కదా. అది కూడా కరెక్టే, కానీ ఒక రోజు వీడు ఉంటాడు, రేపు వానికి డ్యూటీ ఉంటుంది, వాడు మన దగ్గర. వాని లైఫ్ వాంది, మన లైఫ్ మనది. సో మన కోసం ఉండే పిల్ల వేరేది కదా అన్న. మనకంటూ మన కోసం ఒక పిల్ల ఉంటే మంచి చెడు చెప్పుకుంటూ ఉంటుంది. ఇద్దరు మంచోళ్ళే, కానీ ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే నార్మల్గా ఉండిపోతారు. లవ్ ఏమో మనతో ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ ఎక్కువ ఉంటుంది ఇంకా. సో వాళ్ళ కేర్ కన్నా ఈ కేర్ ఏం తీసుకోవాలన్నట్లు వేరే వాళ్ళతో ఎందుకో లైట్ తీసుకొని బ్రేకప్ ప్యాకప్. సో ఇప్పుడు మీరు ఫ్యామిలీ దగ్గర ఉంటారు, హాస్టల్లో ఉంటారు? నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్లో ఉంటారు. సో బాయ్స్ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది బ్రో? నాకైతే బిందాస్ ఉంటుంది అన్న. 2 3 4 ఉంటాం రూమ్లా, ఫుల్ బిందాస్ ఉంటుంది. బిందాస్ అంటే ఎట్లా? మీ వర్క్ మీరు చేసుకునేది ఉంటుంది అన్న? మీ వర్క్ మీరే చేసుకుని ఉంటారు కదా. వర్క్ ఏముంటుంది అన్న, తింటాం పంతాం, ఎవడన్నా వస్తే అంటిస్తాం, పండ పెడతాం.